మేము చేసే వీడియోస్ మీరు తక్షణమే పొందాలనుకుంటే మా యొక్క ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ కౌశిక్. ఈరోజు మీకు మనందరం క్రెడిట్ కార్డ్ ట్రాప్లో ఎలా పడుతూ ఉంటామో తెలియజేస్తా. మన దగ్గర క్రెడిట్ కార్డు ఉందనుకోండి, అదొక ధైర్యం. ఎందుకంటే మనకి ఏమైనా ప్రోడక్ట్ నచ్చినా లేదా వస్తువు నచ్చినా దాన్ని కొనుక్కోవాలనుకోండి, మన దగ్గర అమౌంట్ ఉందా లేదా బ్యాంక్ అకౌంట్లో సఫిషియెంట్ అమౌంట్ ఉందా ఈ ఏం ఆలోచించే అవసరంలా. ఎందుకంటే మన దగ్గర క్రెడిట్ కార్డు ఉంది. ఈ క్రెడిట్ కార్డ్ని స్వైప్ చేస్తే చాలు ఆ అమౌంట్ అనేది మనం తర్వాత కట్టుకోవచ్చు అని చెప్పి ఒక ధైర్యం. అంతేకాకుండా మనం వీకెండ్స్ షాపింగ్స్కి వెళ్తూ ఉంటాం కదా, అలా వెళ్ళినప్పుడు మన శాలరీ కెపాసిటీ బట్టి మనం ఏ 10,000 స్పెండ్ చేద్దాం అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళాక మన దగ్గర క్రెడిట్ కార్డు ఉంది కనుక ఏ 30,000 40,000 ఈజీగా స్పెండ్ చేస్తుంటాం. ఎందుకంటే ఈ అమౌంట్ అనేది మనం ఫ్యూచర్లో కట్టుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ క్రెడిట్ కార్డు స్వైప్ చేద్దాం, అమౌంట్ ఫ్యూచర్లో చాలా వస్తుంది కదా, ఫ్యూచర్లో పే చేసుకుందామని ఒక ధైర్యంతో ఇలా మన కెపాసిటీకి మించి ఖర్చు చేస్తూ మనం క్రెడిట్ కార్డ్ ట్రాప్లో పడుతూ ఉంటున్నామండి. ఇలా క్రెడిట్ కార్డ్ గురించి ఇలా ఫినాన్షియల్ రిలేటెడ్ టాపిక్స్ కావాలంటే మాకు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్రెడిట్ కార్డుని ఉపయోగించి ఆ పర్టికులర్ మంత్లో 1 lakh స్పెండ్ చేశారనుకోండి, ఈ 1 lakhకి బిల్లింగ్ అన్నది నెక్స్ట్ మంత్ వస్తుంది. అంటే ఈ బిల్లింగ్ డేట్ అనేది వచ్చిన తర్వాత మీకు 15 days నుంచి 20 days టైం ఇస్తారండి. ఈ టైంలో మన పేమెంట్ అనేది చేయాలి. ఈ బిల్లులో 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి ఏంటంటే అవుట్ స్టాండింగ్ అమౌంట్, అంటే 1 lakhకి 1 lakh పే చేయమంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ మినిమం అమౌంట్. ఈ మినిమం అమౌంట్ అనేది 3,000 లేదా 4,000 5,000 అలా ఉంటుంది. ఈ మినిమం అమౌంట్ కూడా మన క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. జనరల్గా చూసుకున్నట్లయితే మన క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది 3% నుంచి 5% వరకు ఉంది. మనం ఏమనుకుంటామంటే ఈ మినిమం అమౌంట్ ప్రతి నెల పే చేసేద్దాం, ఇలా కొన్ని మంత్స్ పే చేయగా ఈ 1 lakh అన్నది కవర్ అయిపోద్ది కదా, ఆ 1 lakh కాస్త 0 అయిపోద్ది కదా అనుకుంటాం. కానీ మీరు అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే అండి. ఎందుకంటే ఈ మినిమం అమౌంట్ ఉన్నది చూసారా, అది కేవలం ఈ 1 lakhకి ఆ మంత్లో ఇంట్రెస్ట్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తీసుకున్న క్రెడిట్ కార్డ్కి ఇంట్రెస్ట్ అనేది మంత్కి 4% అనుకోండి. 1 lakh into 4% 4,000. అంటే ఒక మంత్కి మీరు 4,000 ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. సంవత్సరాన్ని చూసుకున్నట్లయితే ఇది ఏకంగా 48%. అంటే మీరు 1 lakhకి 48,000 ఇంట్రెస్ట్ పే చేయాలండి. దీంతో కంపేర్ చేస్తే పర్సనల్ లోన్ బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే పర్సనల్ లోన్లో ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే 12.5 నుంచి 28% ఉంటుంది. మీకు రీపేమెంట్ చేసే కెపాసిటీ ఉందనుకోండి, ఆ 1 lakh రీపేమెంట్ చేసే కెపాసిటీ ఉంటే మీకు క్రెడిట్ కార్డ్ అనేది బెస్ట్ ఆప్షన్. ఇన్ కేస్ మీకు కెపాసిటీ లేదా, మీకు క్రెడిట్ కార్డ్ అన్నది మంచి ఆప్షన్ కాదండి. ఇలా మీకు అర్హత ఉంటేనే క్రెడిట్ కార్డ్ తీసుకోండి, అర్హత లేకపోతే క్రెడిట్ కార్డ్ మాత్రం అస్సలు తీసుకోవద్దు. ఈ క్రెడిట్ కార్డు మనం పొందాలనుకుంటే మనకి 21 years కన్నా ఎక్కువ ఏజ్ ఉండాలండి. అంతేకాకుండా మనకి శాలరీ లేదా రెగ్యులర్ ఇన్కమ్ వస్తూ ఉండాలి. ఇలా రెగ్యులర్ ఇన్కమ్ ఉంటేనే ఈ క్రెడిట్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తారు. మరియు సిబిల్ స్కోర్, మన సిబిల్ స్కోర్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనకి సిబిల్ స్కోర్ అనేది ఎక్కువ ఉంటేనే మనకి క్రెడిట్ కార్డ్ అనేది లభిస్తుంది. కొన్ని క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే అసలు అర్హత ఉన్నా లేకపోయినా క్రెడిట్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తూ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మన శాలరీ అన్నది ఏ 30,000 ఉందనుకోండి, అప్పుడు మనకి 1 lakh వరకు క్రెడిట్ కార్డ్ లిమిట్ అన్నది ఉంటుంది. అదే మన శాలరీ తక్కువ ఉందనుకోండి, ఈ క్రెడిట్ కార్డ్ లిమిట్ కూడా తక్కువే ఉంటుంది. కానీ కొన్ని కంపెనీలు ఏం చేస్తున్నాయంటే అతనికి శాలరీ చాలా తక్కువ ఉందనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏ 15,000 ఉందంటే అతనికి 1 lakh వరకు కెపాసిటీ ఇచ్చేస్తుంది. ఇలా ఏం చేస్తున్నారంటే ప్రజలు 1 lakh నాకు లిమిట్ ఉంది కదా అని చెప్పి 1 lakh పే చేసేస్తున్నారు, అంటే స్పెండ్ చేసేస్తున్నారు. ఇలా స్పెండ్ చేసి దాన్ని రీపేమెంట్ చేయలేక ఈ క్రెడిట్ కార్డ్ ట్రాప్లో పడుతూ ఉన్నారు. కావున ఇలా క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా, ఇవన్నీ జాగ్రత్తగా గమనించండి. మీరు క్రెడిట్ కార్డ్ తీసుకుందాం అనుకుంటున్నారా, ఇవన్నీ ముందుగా విని అర్థం చేసుకొని అప్పుడే తీసుకోండి. ఇలా క్రెడిట్ కార్డ్ గురించి, హోమ్ లోన్ గురించి, బిజినెస్ లోన్ గురించి, టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు హెల్ప్ లైన్ నంబర్ 02261816311కి ఒక మిస్డ్ కాల్ ఇస్తే మాకు మనీ డాక్టర్స్ మీకు కాల్ చేసి పూర్తి వివరాలను అందిస్తారు. అంతేకాకుండా మీకు నాలెడ్జ్ వచ్చేలాగా గైడ్ చేస్తారండి. కావున మా టోల్ ఫ్రీ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇలా వేరొక మంచి టాపిక్తో రేపు మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్.